2024 ప్రతిపక్షాల ఆరోపణ. వాస్తవంగా అందరికీ తెలుసు ఒక పార్టీ అధికారంలో ఉంటే ఎంత సంపాదించుకోగలుగుతుంది అనేది. ఇవన్నీ కొన్ని ఓపెన్గా మాట్లాడుకోవాలి. మరి చాలా మంత్రుల మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. కాకినాడ ఎంపీగా పనిచేశారు వంగా గీత, అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండి ఓడిపోయారు. ఇంకా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అంబటి రాంబాబు, ముఖ్యంగా రోజా, గుడివాడ అమర్నాథ్, ఇంకా పేర్ని నాని, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, ఇంకా చెప్పుకోవాలంటే టైం సరిపోదు, చాలా పెద్ద లిస్టే ఉంది. మరి ఇసుకలో దోపిడీ, మద్యం కుంభకోణం ఇన్ ద సెన్స్ ప్రభుత్వ మద్యం షాపులు ఏర్పాటు చేసి డిస్టిలరీస్ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకే ఇచ్చి కావాల్సిన బ్రాండ్లు తయారు చేయించుకుని రేట్లు పెంచేసి కొన్ని లక్షల కోట్లు దోచేశారు అన్నది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ఆరోపణ, ఆ ప్రభుత్వం మీద ఉన్న ఆరోపణ. అంటే వాళ్ళు దోచుకున్నారు కదా ఇప్పుడు ఇవ్వాలి అని అనను, కానీ మరి అందరూ మీకు తెలుసు కదా జగన్మోహన్ రెడ్డి గోల్డెన్ స్పూన్తో పుట్టిన వ్యక్తి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందే వాళ్లకు 100 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి రాజారెడ్డి గారి దగ్గర నుంచి కూడా. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు వైఎస్ఆర్, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. కనీసం 1 కోటి రూపాయలైనా ఇవ్వలేరా అని చెప్పి అడుగుతూ ఉన్నారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి 1 కోటి రూపాయలు ప్రకటించారు వరద బాధితులకి. అది సీఎం రిలీఫ్ ఫండ్కి ఇస్తానా, లేకపోతే బాధితులకు డైరెక్ట్గా ఇస్తానా, లేకపోతే పార్టీ తరపున ఇస్తానా, ఏమీ కూడా క్లారిటీ ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ 6 కోట్లు ఇచ్చారు. 6 కోట్లు, చిరంజీవి 1 కోటి రూపాయలు, ఇంకా హేమహేమీలు అందరూ కూడా కోట్ల రూపాయలు ఇస్తూ ఉంటే 5 ఏళ్ల పాటు పరిపాలించి ఎన్నో వేల లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలున్న మరి జగన్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కనీసం 1 కోటి రూపాయలు కూడా ఇవ్వలేరా అని చాలామంది విమర్శిస్తూ ఉన్న పరిస్థితి. సో పిఠాపురంలో ఈ 1 కోటి రూపాయల గురించి పవన్ కళ్యాణ్ ఏదైనా అనౌన్స్ చేస్తారా చూడాలి. పవన్ కళ్యాణ్ ఓడించడానికి పిఠాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఖర్చు అక్షరాల 200 కోట్లు. ఇది ఆ పార్టీ నాయకులే, ప్రతిపక్ష నాయకులే చెప్తూ ఉన్నారు. ఎంతలా అంటే అందరికీ తెలుసు. అలాంటి పిఠాపురంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన ఏంటి అంటే, పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ ఇలాఖా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైన తర్వాత పిఠాపురంలో అసలు వైసీపీ ఉందా లేదా అనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే మాత్రమే కాదు, డిప్యూటీ సీఎం, దాంతోపాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలాంటి 6 కీలక శాఖలకు మంత్రిగా ఆయన ఉన్నారు. కాబట్టి చాలామంది ఆల్మోస్ట్ పిఠాపురంలో వైసీపీ క్లోజ్ అయిపోతున్న పరిస్థితి. వంగా గీత కూడా పార్టీ మారిపోతారా అనే చర్చ కూడా జరిగింది. కానీ ప్రస్తుతానికైతే ఎటువంటి నిర్ణయం వంగా గీత తీసుకోలేదు. వంగా గీత జనసేనలోకి వస్తారనే ప్రచారం అప్పట్లో జరిగిన పరిస్థితి కనిపిస్తోంది. సో చూద్దాం మరి పిఠాపురంలో జగన్మోహన్ రెడ్డి ఏం ప్రకటిస్తారు, ఎటువంటి విమర్శలు చేస్తారు అని చెప్పి. ఇన్నాళ్ళు అంటే 5 ఏళ్ల పాటు పరదాలు, రోప్ పార్టీలు, ఎక్కడికక్కడ చెట్లను కొట్టేయడం, అసలు జనాల దగ్గరికి రాకపోవడం, జనాల్లో ఉండకపోవడం, ఒకవేళ జనాల దగ్గరికి వెళ్ళే ప్రయత్నంలో కూడా 100 మంది సెక్యూరిటీని పెట్టుకోవడం, అలాగే మీడియాతో కనీసం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేని పరిస్థితుల నుంచి ఇప్పుడు జనాల్లోకి వచ్చే పరిస్థితిలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి. మరి పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి ఏదైనా వ్యాఖ్యలు చేస్తారా ఏంటి అనేది చూడాలి. ఇప్పటికే వంగా గీత కొన్ని కామెంట్స్ చేశారు. అలాగే రోజా విహారయాత్రలు కంప్లీట్ చేసుకుని వచ్చిన తర్వాత మరి అవగాహన ఉండి చేశారో లేదో కానీ అసలు ప్రభుత్వం ఏం చేస్తోంది, అసలు ప్రభుత్వం ఉందా లేదా, పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారు, మంత్రులందరూ విహారయాత్రలకు వెళుతూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు వెళ్ళడం లేదు అని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు అప్పటికే 7-8 రోజులుగా అక్కడే కలెక్టరేట్లోనే సీఎంఓని ఏర్పాటు చేసుకొని ఆ బస్సులోనే నిద్ర అన్నీ అక్కడే, అలాంటి పరిస్థితి. సో ఇలాంటి వేగ్గా కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈ ఆరోపణలు జనం అయితే హర్షించరు. కష్టాల్లో ఉన్న వాళ్ళని మానవతా దృక్పథంతో ఆదుకోవాలి. ప్రతిపక్ష పార్టీ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలతో కూడా చాలా కీలక పాత్ర. మరి అలాంటి ప్రతిపక్ష పార్టీ కనీసం ప్రజలకు ఏం చేసింది ఇంత కష్టం వస్తుంటే అని చెప్పి ప్రజలే అనుకుంటున్నారు. అధికార పార్టీ నాయకులు ఆరోపణలు చేయడం కాదు. సో ఏం చేయాలి ప్రజలకు ఇటువంటి అని ఇంకొకటి ప్రతిపక్ష హోదా కావాలంటూ ఉన్నారు, ఇంకా సెక్యూరిటీ పెంచాలంటూ ఉన్నారు. నా సెక్యూరిటీ, నా హోదా అని అడుగుతూ ఉన్నారు. కానీ మరి ప్రజలకి ఏంటి అని చెప్పి చూద్దాం. 1 కోటి రూపాయలు ప్రకటించారు. 1 కోటి రూపాయల కంటే ఎక్కువ ప్రకటిస్తారా, లేకపోతే ఆ కోటైనా ఇస్తారా లేదా, మరి పవన్ కళ్యాణ్ ఉద్దేశించి పిఠాపురంలో జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారు అని చెప్పేసి. పవన్ కళ్యాణ్ ఇలాఖా పిఠాపురంలో జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తూ ఉన్నారు. సో ఏంటి, పిఠాపురంలో 2024 ఎన్నికలకు ముందు
పిఠాపురంలో చివరిగా ఆయన ప్రచారం చేశారు. వంగా గీత గారిని గెలిపించండి, నా సిస్టర్ లాగా నేను భావిస్తూ ఉన్నాను, డిప్యూటీ